చంద్రుడు భూమికి ఉన్న అనుబంధం ప్రత్యేకం. భూమి చుట్టూ తిరిగే చంద్రుణ్ణి చూసేందుకు చాలా మంది ఇష్టపడతారు. రాత్రివేళ వెన్నెల రాత్రిలో గడపాలని, చందమామను చూస్తూ కూర్చోవాలని అనుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలేంటి, కవులు సైతం అందమైన వాటిని చంద్రుడితో పోలుస్తుంటారు. అయితే అలాంటి చంద్రుడి గురించి శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయం చెప్పారు. ఇప్పటి వరకు చంద్రుడు తెల్లగా పాలరాతిలా మెరుస్తూ కనిపించాడు. అంతేకాదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రెడ్, ఎల్లో, పింక్ వంటి రంగుల్లోనూ కనిపించడం చూశాం. కానీ ఇప్పుడు మాత్రం అరుదైన బ్లాక్ మూన్ను చూడబోతున్నామని చెబుతున్నారు నిపుణులు. యునైటెడ్ స్టేట్స్ నావల్ అబ్జర్వేటరీ ప్రకారం డిసెంబర్ 30వ తేదీన ఆకాశంలో బ్లాక్ మూన్ ప్రత్యక్షమవుతుంది. ఇది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలోని ప్రజలకు డిసెంబర్ 31న కనిపించనుంది. ఇండియాలో కూడా 31వ తేదీనే బ్లాక్ మూన్ కనిపిస్తుంది. ఉదయం 3:57 ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు. ఇండియన్ క్యాలెండర్ ప్రకారం ఒక సీజన్లో 4 అమావాస్యలు వస్తే అందులో 3 అమావాస్యను బ్లాక్ మూన్ అంటారు. సాధారణంగా ఈ బ్లాక్ మూన్ చాలా అరుదుగా సంభవిస్తుంది. ఇది ప్రతి 29 నెలలకు ఒకసారి మాత్రమే వస్తుంది. సీజనల్గా ప్రతి 33 నెలలకు కనిపిస్తుంది. బ్లాక్ మూన్ పౌర్ణమితో వచ్చే బ్లూ మూన్ను పోలి ఉంటుంది. అయితే బ్లాక్ మూన్కు అమావాస్యతో సంబంధం ఉంటుంది. అంటే అమావాస్య తర్వాత వచ్చే రాత్రి ఈ బ్లాక్ మూన్ దర్శనమిస్తుంది. ఈ రాత్రి శుక్లపక్షంలోని ప్రతిపద రాత్రి. దీనిని నవచంద్ర అని కూడా పిలుస్తారు. సూర్యుడు, చంద్రుడు ఒకే దిశలో సమాంతరంగా ఉన్నప్పుడు మూన్ భూమికి ప్రకాశవంతంగా కనిపించదు. ఇది సూర్యునికి ఎదురుగా ఉండటం వల్ల దానిపై కాంతి పడదు. దీంతో ఆ రాత్రి బ్లాక్ మూన్ ఏర్పడుతుందని అంతా అంటుంటారు. ఆస్ట్రానమీలో ఇది అధికారిక పదం కానప్పటికీ ఖగోళ శాస్త్ర ప్రేమికులు దీన్ని ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ రాత్రి ఆకాశం చీకటిగా స్పష్టంగా మారుతుంది. దీంతో నక్షత్రాలు, గ్రహాలను చూడటానికి ఈ రాత్రి చాలా అనుకూలంగా ఉంటుంది. తక్కువ కాంతి కారణంగా నక్షత్ర రాశులు, గ్రహాల వీక్షణ ఖగోళ శాస్త్ర ప్రియులకు మరింత అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. అలాగే నెక్స్ట్ బ్లాక్ మూన్ ఆగస్టు 23, 2025న కనిపిస్తుంది. దీని తర్వాత మళ్లీ ఇది ఆగస్టు 31, 2027న ప్రత్యక్షమవుతుంది.